టైటిల్ అయితే చూశారు కదా. చూడండి, ఈ సిల్వర్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్, ఎస్పెషల్లీ సిల్వర్ ఇన్వెస్టింగ్లోని చాలా కేర్ఫుల్గా ఉండండి. నేను పర్సనల్గా అయితే అనుకుంటున్నా, మేబీ ఫోమో బిల్డ్ అవుతుందా ఏంటో నాకు అర్థం అవట్లేదండి. అదే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు కదా, ఫోమో బిల్డ్ అవుతుందా ఏంటో సిల్వర్, ఎస్పెషల్లీ సిల్వర్ గోల్డ్లోని అనుకుంటున్నానండి. అది ఎందుకు అలా చెప్తున్నాను చూడండి. నేను రీసెంట్లీ ఈ ఒక న్యూస్ ఐటమ్ చదివానండి రిగార్డింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్, విచ్ ఇస్ క్వైట్ డిస్టర్బింగ్ అండి. అది డిస్టర్బింగ్ ఎందుకు అంటున్నానో మీకు ఇప్పుడు తెలుస్తుంది. చూడండి ఆ న్యూస్ ఐటమ్ ఏంటో, మీరు స్క్రీన్ పైన చూడండి. ఆన్ January 21, 2026 కదా, జస్ట్ ఫ్యూ డేస్ లాస్ట్ వీక్, నిప్పాన్ ఇండియా సిల్వర్ బీస్ ఏదైతే ఉందో కదా, నిప్పాన్ ఇండియాది రికార్డెడ్ ట్రేడింగ్ వాల్యూమ్ ఆఫ్ 4784 crores. ఓకే, గోల్డ్ బీస్ ఈస్ 3299 crores. ఏంటి దీంట్లో విచిత్రం అని మీరు అయితే, ఏంటి దీంట్లో డేంజర్ అని అంటప్పటికేమో మీరు నెక్స్ట్ సెంటెన్స్ చదవండి. ఇన్ కంపారిజన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే మోస్ట్ లిక్విడ్ లార్జ్ క్యాప్ స్టాకో ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ వాల్యూమ్ ఎంత తెలుసా? ట్రేడ్ వాల్యూ 3029 అండి. ఇన్ ద సేమ్ వే ఐసిఐసిఐ బ్యాంక్ మోస్ట్ లిక్విడ్ స్టాక్ ఇన్ ఇండియా, ట్రేడ్ వాల్యూమ్ ఎంత తెలుసా? చూడండి 2945. అంటే అసలు ఇండియాలోనే మోస్ట్ లిక్విడ్ స్టాక్స్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్ కన్నా ఎక్కువ ట్రేడ్ వాల్యూము సిల్వర్ బీస్ గోల్డ్ బీస్లో ఉన్నదండి. ఇంకా నేనేంటి ఒక్క ఈటీఎఫ్కి చెప్తున్నాను, ఏది నిప్పాన్ ఇండియాది. ఇంకా అదర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి కదా, ఎస్బీఐ సిల్వర్ ఈటీఎఫ్, ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్, అదర్ మోతిలాల్ ఓస్వాల్ ది సిల్వర్, అవన్నీ కలిపేసి ప్లస్ మ్యూచువల్ ఫండ్ ఈటీఎఫ్స్ అన్నీ కలుపుకుంటే ఇవన్నీ 1000 crores ఉన్నాయి ఉంటుందండి ఆ రోజు ట్రేడింగు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత వెళ్తుందో చూసారా? అంటే ఇండియాలోనే టాప్ మోస్ట్ లిక్విడ్ స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, దానికన్నా ఎక్కువ ట్రేడింగ్ వాల్యూమ్ అండి ఈ రెండుటికి అవుతున్నది. మీరు చూసారా? అంటే మీకు ఇందాక అన్నాను కదా, ఎందుకంటే ఇది డిస్టర్బింగ్ న్యూస్. ఇది కంప్లీట్లీ ఫోమో అండి. మార్కెట్లో అయితే కంప్లీట్లీ ఫోమో ఉన్నది రిగార్డింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్, ఎస్పెషల్లీ రిగార్డింగ్ సిల్వర్ ఈటీఎఫ్స్. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ ఫోమోలో పడద్దు. అన్నెసరీ యుల్ బి లూజింగ్ యువర్ మనీ అండి. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. చూడండి, నేనేదో మీకు జడిపించడానికి, భయపెట్టడానికి లేదు, దీంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని నేను అనట్లేదండి. నేనేంటంటే చెప్తున్నాను, ఈ వీడియో ఒక పర్పస్ ఏంటంటే, బీ కాషియస్, బీ అవేర్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. మీరు ఫోమోలో వెళ్తున్నారా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సరే, మీరు ఇప్పుడు అడగొచ్చు, హౌ టు బీ కేర్ఫుల్ విత్ దిస్ అంటే ఇప్పుడు ఏం చేయాలి, స్టెప్స్ ఏం తీసుకోవాలి అంటే, మీరు ఒక్కటే క్రాస్ చెక్ చేసుకోండి. ఏంటంటే అసెట్ అలోకేషన్. మీ పోర్ట్ఫోలియోలో ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ప్రాపర్ అసెట్ అలోకేషన్, మీరు వరీ అవ్వక్కర్లేదు. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ప్లస్ సిల్వర్ 10%, 15% ఆర్ మ్యాక్స్ 20% ఆఫ్ యువర్ ప్రొఫైల్. మీకు ఒక అసెట్ అలోకేషన్ మీరు డిసైడ్ చేసుకున్నారు కదా, అది క్రాస్ చేయకుండా చూసుకోండి. 20% కన్నా ఎక్కువ అసలు పోర్ట్ఫోలియోలో అవసరం లేదు. గోల్డ్ ప్లస్ సిల్వర్ మ్యాక్స్ 20% అలోకేషన్. సో ఐదర్ 10, 15, 20% మీ రిస్క్ ప్రొఫైల్ బట్టి, మీ పోర్ట్ఫోలియో బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. అసెట్ అలోకేషన్ డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ ఆర్ మీ అలోకేషన్ టువర్డ్స్ దిస్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈ అలోకేషన్లో ఉన్నదా లేదా. ఈ అలోకేషన్లో ఉన్నది అంటే మీరు వరీ అవ్వక్కర్లేదు. లేదు, మీరు 30, ఇంకా 35, 40, చాలామంది 50% అలోకేషన్ నేను చూశాను ఈ మధ్య. 50% అలోకేషన్ గోల్డ్ సిల్వర్లో పెట్టేసి, ఎస్పెషల్లీ సిల్వర్లో ఇన్వెస్ట్ చేసి ఇంకా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగ మాత్రం చేశారంటే మాత్రం మీరు ఫోమోలో పడుతున్నట్టండి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండి, ఈ మిస్టేక్ మీరు చెయ్యొద్దు. ఎందుకంటే సిల్వరు పాస్ట్లో 40 to 50% ఫాల్ అయ్యిందండి. ఫాల్ అయ్యి చాలా సంవత్సరాల వరకు అది అలాగే ఉండిపోయింది. మళ్ళీ ప్రీవియస్ లెవెల్కి రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది సిల్వర్కి. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. గోల్డ్ కూడా 10 to 15% ప్రీవియస్ చాలా సర్కమ్స్టాన్సెస్లో ఫాల్ అయ్యిందండి. ఫాల్ అయ్యి అది కొద్దిగా కన్సాలిడేట్ అయిపోయింది. ఓకే, గోల్డ్ కొంత ఇది ఇవ్వచ్చు, మీరేం పర్వాలేదు. బట్ ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ విత్ సిల్వర్. ఈ మధ్య సిల్వర్లో చాలామంది బ్లైండ్గా, మీకు చెప్పాను కదా, ఫుల్ ఫోమో క్రియేట్ అయి ఉన్నది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ప్లీజ్ ఎన్ష్యూర్ యూ హ్యావ్ ప్రాపర్ అసెట్ అలోకేషన్. మీరు డిసైడ్ చేసుకోండి, 10%, 15%, 20%. డోంట్ గో మోర్ దెన్ 20%, బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ 20% మ్యాక్స్ క్యాప్. ఓకే, సో ఈ అసెట్ అలోకేషన్ మీరు ఏదైతే డిసైడ్ చేసుకున్నారో ఆ అసెట్ అలోకేషన్కే స్టిక్ అవ్వండి అంతే. మీరు మీ అసెట్ అలోకేషన్కి స్టిక్ అయ్యారు అంటే యూ విల్ బీ అవాయిడింగ్ ఫోమో.
గోల్డ్ ఎంత పరిగెట్టని, సిల్వర్ ఎంత పరిగెట్టని, ఎంత పడని మీకు టెన్షన్ ఉండదు. ఎందుకంటే యు నో యువర్ అసెట్ అలొకేషన్ అండ్ యువర్ స్టిక్కింగ్ టు యువర్ అసెట్ అలొకేషన్. క్లియర్? చూడండి, సిల్వర్ ఫాలో అయిపోతుంది, ఇన్వెస్ట్ చేయొద్దు అని నేను అనట్లేదు. ఆబ్వియస్లీ నో వన్ నోస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, సిల్వర్ ఇన్వెస్టింగ్ చేస్తున్నప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, రిలేటివ్లీ గోల్డ్ కన్నా అది చాలా సిక్లికల్ అండి, అంటే చాలా వాలటైల్. అది మీరు గుర్తుంచుకోండి. వన్ మార్కెట్ సెంటిమెంట్ ఆర్ వన్ మార్కెట్ మూడ్ ఆర్ వన్ మార్కెట్ షిఫ్ట్ కదా కంప్లీట్లీ చేంజ్ చేస్తుంది, అంటే కంప్లీట్లీ ఇట్ మైట్ ఫాల్. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దిస్ రిస్క్. ఓకే, ఎవరైతే న్యూ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి రిస్క్ తెలియదండి. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దిస్ రిస్క్. ప్లీజ్ స్టిక్ టు యువర్ అసెట్ అలొకేషన్. చూడండి, ఇది నేను పర్సనల్గా అయితే ఇలాగ హ్యాండిల్ చేస్తాను, నేను చెప్తాను మీకు. ఓకే, మీకు ఒక ఐడియా వస్తుంది. క్లియర్? నౌ మీరు స్క్రీన్ పైన చూడండి, ఈ సింపుల్ ఎక్సెల్ షీటు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా ఇప్పుడు. అయితే దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ అండి. డోంట్ టేక్ దిస్ యాజ్ అ ప్రొఫెషనల్ అడ్వైస్. ఓకే, ఐఎమ్ షేరింగ్ మై ఒపీనియన్ అండ్ వాట్ ఐ విల్ డూ. మీరేంటంటే మీ రిస్క్ ప్రొఫైల్ బట్టి మీరు మీ పోర్ట్ఫోలియో డిసైడ్ చేయండి. ఓకే, నౌ సీ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 85% ఈక్విటీలు ఉంచుతాను, 15% గోల్డ్ అండ్ సిల్వర్లో అలొకేట్ చేస్తాను అనుకున్నాను అనుకోండి. నేను లాస్ట్ 6 months నుండో 1 year నుండో 3 months నుండో 4 months నుండో సిల్వర్లోని ఇన్వెస్ట్ చేస్తానని అనుకోండి. ఓకే, అయితే ఈ 15% అనేది ఇప్పుడు ఈ లాస్ట్ 6 months 1 year 8 monthsలోని ఇంక్రీజ్ అయ్యి, ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, 27 to 30% అయిపోయింది అనుకోండి. ఓకే, 30% అయ్యింది అనుకోండి, ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. నా ఒరిజినల్ అలొకేషన్ నేను ఎంత అంటే ప్లాన్ చేశాను టువర్డ్స్ గోల్డ్ అండ్ సిల్వర్ 15% అండ్ టువర్డ్స్ ఈక్విటీస్ 85%. ఇప్పుడు ఎంత అయింది గోల్డ్ అండ్ సిల్వర్ కలిపేసి నా అలొకేషన్ 30%. అంటే ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏదైతే ఎక్సెస్ ఉన్నది కదా ఐ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు 15%. అంటే ఎస్, అమ్మేస్తాను. నేను దీన్నే పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అంటారు. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎస్ అమ్మండి. ట్యాక్స్ పడుతుందా? ఎస్ పడుతుందండి, ట్యాక్స్ గ్యారంటీ పడుతుంది. మీరు ప్రాఫిట్ వచ్చినప్పుడు ట్యాక్స్ కడతారు కదా. నెట్ మీ ఆఫ్టర్ పేయింగ్ ట్యాక్స్ మీకు ఎంత ఎక్కువ కదా ఇది వస్తుంది మీకు రిటర్న్స్. సెల్ ఇట్. ఎప్పుడైనా ఇది గుర్తుంచుకోండి, ఆల్వేజ్ యునో వెన్ యు ఆర్ క్రాసింగ్ యువర్ అసెట్ అలొకేషన్ ప్లీజ్ బుక్ ప్రాఫిట్స్. ఆ ప్రాఫిట్స్ బుక్ చేసి నేను దేంట్లో తెలుసా ఇన్వెస్ట్ చేస్తాను? ఈక్విటీలో, ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్. ఎందుకంటే ఇప్పుడు స్మాల్ క్యాప్ కొద్దిగా చీపర్గా ఉంది, యా లార్జ్ క్యాప్, మీ ఒక రిస్క్ ప్రొఫైల్ బట్టి. మీకు అర్థమైందా? ఆ ప్రాఫిట్స్ మీరు ఏదైతే బుక్ చేశారు కదా అమ్మేసి, అది ఎక్కడో బయటికి వెళ్ళి ఖర్చు పెట్టకండి. నో, ఇన్వెస్ట్ బ్యాక్ ఇన్ టు ద మార్కెట్. ఇప్పుడు ఏంటి ఇక్కడ చూడండి, ఎప్పుడైనా దీనికే ప్రాపర్ అసెట్ అలొకేషన్, ప్రాపర్ రీబ్యాలెన్సింగ్ అంటారు. ఏంటంటే రిలేటివ్లీ ఇప్పుడు సిల్వరు గోల్డ్ ఇది ఉంది కదా, ఏంటి ప్రీమియం ఉంది కదా, అంటే కాస్ట్లీ ఉన్నది కదా. బట్ ఈక్విటీ లాస్ట్ 1.5 years నుండి మీరు మన మార్కెట్ చూశారు కదా, ఇండియన్ మార్కెట్స్ రిటర్న్సే ఇవ్వలేదు. అంటే ఇప్పుడు చీపర్ వాల్యుయేషన్, రీజనబుల్ వాల్యుయేషన్లో ఉన్నది ఈక్విటీ మార్కెట్స్. సో వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ ఎ సెన్సిబుల్ థింగ్. మీరేంటంటే వచ్చిన లాభాన్ని అమ్మేసి, ఓకే, మీరు ఎక్కడంటే పెడుతున్నారు కొంచెం ఇప్పుడు చీప్గా దొరుకుతుంది. ఏంటి? ఈక్విటీ మార్కెట్స్. ఓకే, మీరు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారా, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారా, మిడ్ క్యాప్, మీ ఇష్టం అది. లేదా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారా, మీ ఇష్టం. బట్ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూ డూ దిస్ ప్రాపర్ రీబ్యాలెన్స్. ఎక్కడికి వస్తుంది అప్పుడు? మళ్ళీ బ్రింగ్ దిస్ గోల్డ్ అండ్ సిల్వర్ బ్యాక్ టు 15% అండ్ ఈక్విటీ బ్యాక్ టు 85%. అర్థమైంది కదా మీకు? రీబ్యాలెన్సింగ్ ఎప్పుడూ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అంటారు. ఇది ఎప్పుడూ చెయ్యాలి. 1 yearకి ఒకసారైనా కూర్చొని రివ్యూ చేయండి. ఇది చేశారు అనుకోండి, మీరు హ్యాపీగా ఉండొచ్చు. మార్కెట్ పెరుగుతుందా, గోల్డ్ సిల్వర్ పడిందా పడలేదా అనవసరం మీకు. బికాజ్ యూ నో యూ హ్యావ్ స్టిక్ టు యువర్ అసెట్ అలొకేషన్. మీకు మీ డైరెక్షన్ తెలుసు. క్లియర్ కదా? ఇప్పుడు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, డబ్బులు మీరు అమ్మేసిన తర్వాత బయటికి తీయొద్దు, మార్కెట్లో మళ్ళీ ఉండాలి. అంటే ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. క్లియర్? ఓకే, మీకు ఇంకా ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు యువర్ కామెంట్స్ అండి. ఓకే, అవును, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేశారు కదా. ఓకే, సో లేడీస్ అండ్ జెంటల్మెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్ దిస్ న్యూ వీడియో అండి. ఈ వీడియోలో నేను జియో బ్లాక్ రాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 2026 రివ్యూ చేశానండి. హియర్ ఈస్ ద వీడియో, వాచ్ దిస్.